వదినా, మమ్మీ కిట్టి పార్టీ పెడుతుంది, ఫ్రెండ్స్ వస్తున్నారంట. నాన్ వెజ్లు అవి తెప్పించింది, నువ్వే వండోదినా. నువ్వు వండితే అదిరిపోతుంది. ఇవాళ ఫుల్లుగా లాగిచ్చేస్తా. అలాగే చంటి. ఏంటి అలాగే అని తలాడించేస్తున్నావు? మరి నేనే కదా ఉండాలి. ఆహా, అంటే మా ఎవరికి వంటలు రావని ఎత్తి పొడుస్తున్నావా? మేము తలుచుకుంటే నీకంటే వంటలు బాగా చేయగలం. నువ్వేదైనా రచ్చ చేయమంటే చేస్తావు కానీ నీకు వంటలు చేయడం కూడా వచ్చా? అత్తయ్య, ఎందుకు వాళ్ళని అలా ఇన్సల్ట్ చేస్తున్నారు? ఇన్సల్ట్ చేయడం ఏంటే? వాళ్ళ వంటలు ఎలా ఉంటాయో నీకు తెలీదా? గతంలో ఈ యక్షిత వండితే తిని ఏమైందో మర్చిపోయావా? అప్పుడంటే రాదు, ఇప్పుడు నేర్చుకున్నాం బామ్మగారు. అవసరమైతే వీడియో చూసైనా చేస్తాం. అవునాంటీ, ఈ ఒక్కసారికి మాకు ఛాన్స్ ఇవ్వండి. పల్లవి లేకుండా మనం బ్రతకగలం, మన వంటలు మనం చేసుకోగలమని మేము నిరూపిస్తాం. సరే, మీ ఇద్దరిని నేను నమ్ముతున్నాను. నా ఫ్రెండ్స్ మెచ్చుకునేలా వంటలు చేయాలి. ఏయ్ పల్లవి, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, వాళ్ళొచ్చినప్పుడు నువ్వు కనిపించకూడదు. ఏ మమ్మీ, వదినెందుకు కనపడకూడదు? ఎందుకా? నిన్ను చూస్తేనే నా కొడుకైనందుకు అందరూ నవ్వుతున్నారు. కానీ కన్నాను కాబట్టి తప్పక భరిస్తున్నాను. కోడల్ని ఇలాంటి దాన్ని తెచ్చుకున్నానంటే ముఖం మీదే ఊస్తారు. ఆ ఇన్సల్ట్ నేను భరించలేను. అర్థమవుతుందా నీకు? పార్టీ అయ్యే వరకు బయటికొచ్చావంటే మర్యాద దక్కదు చెప్తున్నాను. మీరెళ్ళి వంటలు చేయండి. పల్లవి, దాని సంగతి నీకు తెలిసిందే కదమ్మా. కావాలని నిన్ను బాధ పెట్టాలని మాట్లాడింది. పర్వాలేదు బామ్మగారు, అలవాటేగా. నేను పైన రూమ్లో ఉంటాను. నువ్వు లేకపోతే ఆ దిక్కుమాలిన సంతను మేమెలా భరించేది? పద, రా, రండ్రా. నానా, ఈ పొగేంటి? వంట చేయమంటే ఇల్లు తగులు పెట్టేస్తున్నారు. పదండి. ఒసే ఒసే ఒసి, ఏంటే వంట చేయమంటే ఇల్లు తగులు పెట్టేస్తున్నారా? లేదు బామ్మగారు, వంట చేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయాయి. ఫినిష్. ఏంటే ఇవి? కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి ఫుడ్ పెడతానని చెప్పింది మీ అత్త. మీరేమో బొగ్గులు పెడతారా? బొగ్గులు కాదు బామ్మగారు, అది చికెను, ఇది మటను. నీ తలకాయే, నీ తలకాయ. మనుషులన్న వాళ్ళు ఎవరైనా తింటారా ఇది? పర్వాలేదులే, నీ ఫ్రెండ్సేగా, తింటారు. ఏమే, ఇప్పుడు చెప్పు, పల్లవిని వద్దని గొప్పలు పోయావు కదా? ఇవే వాళ్ళకి ప్లేట్లో పెట్టి పెట్టు. నీ మొహం మీద మామూలుగా ఉయిరు, కాండ్రించి ఉమ్మేస్తారు. నా పరువు తీశారు కదా ఇద్దరును. వీడియో చూసి వంట చేయడం కూడా రాదా? వీడియోలు చూస్తూనే చేశామంటీ, కాకపోతే మంట ఎక్కువ అవటం వల్ల ఇలా మాడిపోయాయి. ఇప్పుడు నాకు మండుతోంది. ఏం చేయమంటారు? ఏంటమ్మా పల్లవి, నువ్వెందుకు వచ్చావేంటి? పద పద, గదిలో ఉండాలి. పద. ఆగండి అత్తయ్య. ఏంటే, కొంపతీసి నన్నుగాని చేయమంటావా? నా వల్ల కాదు. అది కాదు. ఆంటీ, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో, అవునా? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. వచ్చేయండి. వాళ్ళు 15 minutesలో వచ్చేస్తున్నారంట.
అమ్మా పల్లవి నువ్వు రామా. అత్తయ్య గారు ఆగమంటుంటే వెళ్ళిపోతారేంటి? దేనికి మమ్మీ? మీ ఫ్రెండ్స్ వస్తున్నారంటున్నావు కదా, వాళ్ళు వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు వదిన కనపడకూడదని చెప్పావు కదా. వాళ్ళు వచ్చాక అన్నాను, ఇప్పుడు కాదు కదా. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారంట. వంట చేయాలి కదా. చెయ్యండి అత్తయ్య, ఒకరికి ఇద్దరున్నారు. ఏంటే వెటకారం చేస్తున్నావా? వాళ్ళేం చేస్తారో చూసావు కదా. అప్పుడు హోటల్ నుంచి తెప్పించుకోవే, దీన్నెందుకు వంట చేయమంటున్నావు? ఇంట్లో ఇద్దరు కోడల్ని పెట్టుకుని హోటల్ నుంచి ఫుడ్ తెప్పించానంటే వాళ్ళేమనుకుంటారు? అయితే ఇప్పుడు ఏమంటావు? ఏ పల్లవి, కాస్త వంట చేసేసి అప్పుడు పైకెళ్ళి కూర్చో. అయ్యో మమ్మీ, భలేదానివే. అక్షిత గురించి నీకు తెలీదు. తను వంట చేద్దామని ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు నువ్వు కాదని వదిలేకి ఇచ్చావనుకో, ఫైర్ అయిపోతుంది. ఏ అక్షిత? నా మీద మరీ అంత ప్రేమ వద్దులేండి. ఎగతాళి చేస్తున్నారని అర్థమవుతుంది. ఎగతాళి చేయడం కాదు అక్షిత, ఒకసారి ట్రై చేయి. ఇంకో 4 ప్లేట్లు బొగ్గులు రావడానికా? అయితే ఇప్పుడు ఏమంటావే, పల్లవిని వంట చేయమంటావా? అయితే మీ ముగ్గురు ఒప్పుకున్నట్టేగా, కోపాలేవి రావు కదా. కోపాలు ఎందుకు వస్తాయి? అర్థమైంది కదా, ఇంకా చూస్తూ నిలబడతావే? బ్రతిమలాడాలా? లేదులేండి, నేను వంట చేస్తాను. వాళ్ళు రావడానికి ఇంకా 15 నిమిషాలు టైం ఉందంటున్నారుగా, ఈలోపు అయిపోతుంది. మీరు ధైర్యంగా ఉండండి. హబ్బా, వాసన అదిరిపోయింది నానమ్మా. ఏమైనా వదిన వంటే నానమ్మా. అవునరా, ఎవరు విలువేంటో తెలియక అక్కర్లేని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని కావలసిన వాళ్ళని కాళ్లతో తన్నుతుంది మీ అమ్మ. అత్తయ్య, వంటలన్నీ అయిపోయాయి అత్తయ్య. సర్లే, ఇంకా ఇక్కడే ఎందుకు నుంచున్నావు? వెళ్ళి పైకెళ్ళి కూర్చోపో. ఏమే, నీ అవసరానికి దాంతో వంటలు చేయించి పైకెళ్ళి కూర్చోమంటావా? లేకపోతే వాళ్ళ ముందు ఈ అవతారాన్ని చూపించి నా కోడలని చెప్పి పరువు తీసుకోమంటారా? ఇదిగో, నువ్వు మాత్రం వాళ్ళున్నంత వరకు కిందికొచ్చావంటే బాగోదు చెప్తున్నాను. మీరు కూడా ఎంకరేజ్ చేసి దీన్ని ఏదోలాగా బయటికి తీసుకురావాలని చూస్తే నా మీద ఒట్టే. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. వాళ్ళొచ్చి వెళ్లే వరకు నేను అసలు కిందికి రాను, గదిలోనే ఉంటాను. వెళ్ళు.